హలో ఎవ్రీవన్, బీహార్ ఎగ్జిట్ పోల్స్ వార్ వన్ సైడ్ అయిపోయిందని చెప్పాలి. అయితే అక్కడ ఓటమికి కారణం, కాంగ్రెస్ ఓటమికి కారణం రాహుల్ గాంధీ గారు చేసిన కొన్ని కామెంట్సే అంటున్నారు. సో ఆ కామెంట్స్ గురించి ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్సే అక్కడ పరాజయానికి కారణం అంటారు. ఇప్పుడు అధికారంలోకి వస్తుందా రాదా మహాగఠబంధన్ అనేది 14వ తారీఖు తెలుస్తుంది. నవంబర్ 14 కౌంటింగ్ ఉంది. సో కాకపోతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ గమనిస్తే కనుక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఎన్డీఏ వచ్చే అవకాశం ఉంది బీహార్లో అని చెప్తున్నాయి. దీనికి కారణం ఏంటి, అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. దానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ పెద్ద మైనస్ మహాగఠబంధన్కి అనేది వినిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక స్టేట్మెంటు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కానీ వీళ్ళందరినీ ఆలోచింపజేసింది అనేది. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఆర్మీలో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతుంది, 10% ఉండేటువంటి అగ్రవర్ణాలు పెత్తనం చేస్తున్నారు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. ఇది భారత భద్రతకు సంబంధించిన అంశం. ఆర్మీ గురించి కానీ జాతీయ భద్రత గురించి కానీ కొన్ని విషయాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడకూడదు. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ ఆర్మీలో ప్రాంతీయతత్వం, కులతత్వం, మతతత్వం ఇవి కనుక చూపిస్తే ఆర్మీలో విత్ ఇన్ ది ఆర్మీ డివియేట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి అవి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు. అలాంటి వ్యాఖ్యల్ని రాహుల్ గాంధీ ఎన్నికల సందర్భంగా చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్మీలో 10% మంది అగ్రవర్ణాలు మిగతా వాళ్ళందరి మీద పెత్తనం చేస్తున్నారు అని. మరి ఇది సెన్సిటివ్ ఇష్యూ కదా. ఇప్పుడు నీకు ఎన్నికల్లో సెన్సిటివ్ ఇష్యూసే పనిచేస్తాయి అంతే కదా, అంతే తప్ప విధానపరమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా పెద్దగా పనిచేయవు. సెన్సిటివ్ ఇష్యూస్, భావోద్వేగాన్ని కలిగించేటువంటి ఇష్యూసే పనిచేస్తాయి. ఉదాహరణగా మనం తీసుకున్నాం, మన రాష్ట్రంలో జరిగినటువంటి ఇష్యూసే తీసుకుందాం మనం. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ నినాదం 2 సార్లు కేసీఆర్ గారిని సీఎం చేయగలిగింది. అంతకు మించి కేసీఆర్ గారు చేసినటువంటి ప్రచారం ఏంటి, అదొక్కటే కదా. కేవలం ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఇదే కదా. 2 సార్లు ఆయన సీఎం చేసింది. 10 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఆయన సీఎంగా ఉన్నారు. మరి తెలంగాణకి ఆయన వల్ల లాభం ఏమైనా జరిగిందా అని అంటే లాభం జరిగి ఉండొచ్చు కొంత, కానీ ఆయన దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ మొత్తం ఆక్యుపై చేశారని చెప్పి చెప్తున్నారు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఫామ్ హౌస్లు ఇవన్నీ సంపాదించారని చెప్పి చెబుతున్నారు. సో కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అధికారం ఉంది కాబట్టి వచ్చింది. అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, భావోద్వేగం నుంచి వచ్చింది. ఏం భావోద్వేగం, ప్రత్యేక తెలంగాణ భావోద్వేగం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో 2019లో భావోద్వేగాలను ఎలా రెచ్చగొట్టారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి కారణం ఏంటి, కోడికత్తి కేసు, బాబాయ్ మర్డరు, ఇవే కదా. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే అది చంపేశారు, హత్య అని చెప్పేసి ప్రచారం చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టారు. ఆ భావోద్వేగాల నుంచి ఆయన సీఎం అయ్యారు. 5 సంవత్సరాల పాటు సీఎం అయ్యారు. ఏం చేశారు 5 సంవత్సరాల పాటు అంటే, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్తున్నారు, 10 సంవత్సరాలు వెనక్కి పంపించేశాడు, 1,00,000 కోట్లు దోసుకున్నాడని చెప్తున్నారు. సరే, 1,00,000 కోట్ల ఎన్ని కోట్లు దోసుకున్నారు అనేది అది వాళ్ళ రాజకీయ ఆరోపణలు అనుకున్నాం. అభివృద్ధి అయితే కనపడలేదు కదా. సో కాబట్టి ఆ భావోద్వేగాల ద్వారా ఓట్లు రాబట్టుకోవడం అనేది ఈ సమకాలీన రాజకీయాల్లో జరుగుతుంది. సేమ్ అదే అక్కడ చేశాడు ఆయన. భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంటే అగ్రవర్ణాలను టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు 10% అన్నాడు ఆయన. 10% అగ్రవర్ణాలని టార్గెట్ చేస్తే 90% అంతా తన వైపు వస్తారని భావించాడు. సార్, ఇది ప్లస్ అవుతుంది అనుకొని ఇట్లా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంతే కదా. ప్లస్ అవుతుంది అనుకునే చేస్తారు, కానీ అది గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుంది. కానీ చేయలేదు కదా, బూమ్రాంగ్ అయింది కదా. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, క్లాస్ వార్ అని చెప్పారు ప్రతి వేదిక మీద. ఏం క్లాస్ వారు, పేదోడికి అలాగే ధనవంతులకి మధ్య వారు అన్నాడు. ఎవరు పేదోడు, జగన్మోహన్ రెడ్డి గారు పేదోడా? ప్రతి చోట క్లాస్ వార్ అని చెప్పాడు ఆయన. మరి అది వర్కౌట్ కాలేదే. అంటే భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా సేమ్ రాహుల్ గాంధీ ఇప్పుడు అదే చేశాడు. అది కూడా ఆర్మీని టచ్ చేశాడు. ఆర్మీ అనేది భారత ఆర్మీ సెంటిమెంట్. అది భారత ఆర్మీ గురించి ఎవరు మాట్లాడినా కానీ అది కొన్ని నిబంధనల ప్రకారం అసలు తప్పు. అంతకుముందు కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కామెంట్స్ తోటి ఆయన మీద అనర్హత వేటేశారు గతంలో. అలహాబాద్ కోర్టు ఆయన్ని హైకోర్టు ఆయన ఎంపీగా అనర్హత వేటు వేసింది. అయినప్పటికీ ఆయన భావజాలంలో మార్పు రాట్లా. ఒకటి, ఆర్మీని టచ్ చేశారు. 2,
రిజర్వేషన్ పరిమితిని ఎత్తేస్తామని చెప్తున్నారు ఆయన. భారత్ జోడో యాత్ర అంతా చెప్పింది అదే. ఇప్పుడేమో ఓట్ చోరీ యాత్రలో ఏం చెప్పాడంటే 10% అగ్రవర్ణాలు ఉన్నారని చెప్పాడు. అక్కడ బీహార్లో ఓట్ చోరీ యాత్ర చేశాడు కదా, ఆ సందర్భంగా చెప్పిన మాట అది. ఎన్నికల ప్రచారంలో కూడా అదే చెప్పాడు. అప్పుడేమో మీకు ఏం చెప్పాడు, రిజర్వేషన్కి ఉన్నటువంటి 50% స్లాబ్ని ఎత్తేసి మీకు దామాష ప్రకారం క్యాస్ట్ వైజ్ దామాష ప్రకారం ఇస్తానన్నాడు. అంటే బీసీలు అలా. ఓకే. మరి బీసీలో సబ్ క్యాస్టులు చాలా ఉన్నాయి కదా. బీసీలో అగ్రవర్ణాలు ఉన్నారు, బీసీ అగ్రవర్ణాలు, ఓసీ అగ్రవర్ణాలు, మైనారిటీ అగ్రవర్ణాలు ఇలా ఉన్నారు. మైనారిటీలో షేక్లు ఉన్నారు, వాళ్ళు అగ్రవర్ణాల కింద వస్తారు. సో ప్రతి దాంట్లో అగ్రవర్ణాలు ఉన్నారు. ఇప్పుడు ఎస్టీలు ఉన్నారు, ఎస్టీల్లో లంబాడాలు అగ్రవర్ణాల కింద చూస్తారు. అంటే మిగతా వాళ్ళు అంటే అగ్రవర్ణాలు లేదంటే అగ్రవర్ణాలు నిమ్న వర్గాలని ఏం లేదండి. డబ్బు ఉంటే అగ్రవర్ణం, డబ్బు లేకపోతే నిమ్న వర్గం. ఇదే వ్యత్యాసం. రెండు కులాలు ఉంటాయండి సమాజంలో. ఒకటి పేదోడు, రెండు ధనికుడు. ఈ రెండే ఉంటాయి కులాలు. ఇది చంద్రబాబు గారు చెప్పిన మాట. చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ క్యాస్టిజం అనేది అంతా ఊరికే ఏదో ప్రచారం చేసుకొని చేస్తుంటారు తప్పితే దీన్ని మీరు నమ్మొద్దని చెప్పి అనేక మంది చెప్తుంటారు. నాకు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన. ఓకే సార్. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకవేళ ఈ కామెంట్స్ చేయకుండా ఉన్నట్లయితే ఎలా ఉండేదంటారు పరిస్థితి? ఈ కామెంట్స్ చేయకపోతే కనీసం ఇప్పుడు మార్జిన్ ఎంత ఉంది, పెద్దగా ఏం లేదు కదా. అక్కడ వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టైట్ ఫైట్ ఉంటుంది అని అన్నారు. బట్ ఎడ్జి ఎన్డీఏకి ఉంది, గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా వస్తాయి అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు దానికి తగ్గట్టు ఆయన 370 నేను మళ్ళీ పెడతాను అన్నాడు. 370 తీసేయడానికి, రద్దు చేయడానికే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇప్పుడు నేను వస్తే నాకు అధికారం ఇస్తే నేను 370 పెడతానంటే సగటు భారతీయుడు ఎవరైనా రాహుల్ గాంధీ వైపు చూస్తారా? మరి అదే చెప్తున్నారు ఆయన, 370 మళ్ళీ పెడతానని. 370 రద్దు చేయడానికే ఇన్ని సంవత్సరాలు పట్టింది. అది రద్దు చేసి నిలబడటం అనేది మామూలు విషయం కాదు. అది మోడీ గారు ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ ఉంది కాబట్టి చేశారు, లేకపోతే చేయటం అసాధ్యం. ఇన్ని సంవత్సరాలు చేస్తే దాన్ని నేను మళ్ళీ నాకు మెజారిటీ ఇవ్వండి, నేను మళ్ళీ 370 పెడతానని చెప్పి అంటున్నారు ఆయన. మరి సగటు భారతీయుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. వీటన్నిటితో పాటు ఆయన అక్కడికి వెళ్ళేసి ప్రచారం చేసి అక్కడ సీట్ల షేరింగ్లో కూడా నాకు ఎక్కువ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి అని అడిగినప్పుడు ఆ తేజస్వి యాదవ్ ఏమన్నాడు, అసలు పొత్తే వద్దు, నేను మొత్తం అన్ని స్థానాల్లో నేను పోటీ, 243 స్థానాలు ఉన్నాయి, అటన్నిటిలో నేనే పోటీ చేస్తానని చెప్పాడు. అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టం జరుగుతుందని చెప్పి ఆయన గ్రహించాడు. సో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అని చెప్పి అనుకుంటున్నారు. ఆయన ప్లస్సే నిజంగా కూడా, కానీ అట్ ద సేమ్ టైం మైనస్ కూడా. ఆయనే ప్లస్, ఆయనే మైనస్. దానికి ఉదాహరణ ఇప్పుడు మనకు బీహార్ ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి. సరే రేపు ఫలితాలు ఎలా ఉంటే ఏంటి అనేది పక్కన పెడితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కనుక మనం అనాలిసిస్ చేసుకుంటే రాహుల్ గాంధీ కారణంగానే మహాగఠబంధన్ ఓటమికి కారణమైంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆర్మీని టార్గెట్ చేయటం. ఆర్మీని టార్గెట్ చేస్తే ఎవరు కామ్గా ఉంటారు కదా. ఆర్మీని దానికి తోడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆర్మీని టార్గెట్ చేసాడు, ఈయన ఆర్మీని టార్గెట్ చేసిన 3వ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఉగ్రవాదులు దాడి జరిగింది. ఒకవైపు ఏమో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి జరుగుతుంది, ఇంకొక వైపు ఏమో మీరు మిలిటరీలో క్యాస్టిజం అనేదాన్ని మీరు లేపి ఏం సాధించాలి అనుకుంటున్నారు అనేది సగటు భారతీయుల్లో చర్చకొచ్చింది కదా. అది కాంగ్రెస్ పార్టీకి నష్టమే కదా, కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఆర్జేడీ కూడా నష్టమే కదా, వెరసి మహాగఠబంధన్కి నష్టమే కదా. అదే ఎగ్జిట్ పోల్స్లో కనపడుతుంది మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ.